ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందిరా నీకు? నన్ను కంగారు పెట్టి చంపేసేలా ఉన్నావు. ఎప్పుడు వస్తానని ఫోన్ చేస్తావు, ఎప్పుడొచ్చావు? కాల్ చేస్తుంటే కలవడం లేదేంటి? అమ్మా, ఈరోజు అవని పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఆ క్షణం నేను వాణ్ణి చూడకపోయుంటే అవనిని కోల్పోయుండేవాణ్ణి. అమ్మా, నువ్వు దేవుణ్ణి బాగా బిలీవ్ చేస్తావు కదా, నువ్వు చెప్పమ్మా, ఆ సమయంలో నేను అటు వెళ్ళడం యాదృచ్ఛికమా, లేకపోతే అవనిని సేవ్ చేయమని ఆ దేవుడే నన్ను అక్కడికి పంపించాడా? టెల్ మీ ప్రభా. దేవుడే పంపించాడ్రా, అది దేవుని సంకల్పం. ఎస్, నేను కూడా అదే బిలీవ్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అవనికి నేను రక్షణ కవచంలా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఆ ఇంటి వాళ్ళకి నువ్వు కనిపించలేదు కాబట్టి సరిపోయింది. కనిపించుంటే వాళ్ళెంత అపార్థం చేసుకుని ఉండేవాళ్ళు, ఎంత గొడవ జరిగి ఉండేది. అఫ్కోర్స్ మా, బట్ నేనైతే ఆ సిచ్యువేషన్లో వెళ్లకుండా అయితే ఉండలేను కదా. మంచికి పోతే చెడు కూడా ఎదురవుతుందని అంటారు. నీకలాంటి పరిస్థితి రాకుండా ఉంటే చాలు. సర్లే, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, భోంచెద్దు గాని. సరే అమ్మా. కాలేజీ రోజుల్లోనే అవనికి వీడి ప్రేమ విషయం చెప్పేసి ఉంటే బాగుండేది. ఈ రోజు వీడి పరిస్థితి ఇలా ఉండేది కాదు. అవని, జరిగింది చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అదే నాకు అర్థం కావడం లేదు బావా. తలుపులు వేయటం మర్చిపోయాం. పిల్లొచ్చుంటుందని అందరం అనుకున్నాం, కానీ అది ఎంతవరకు నిజమో తెలియటం లేదు. అయితే ఎవరైనా వచ్చుండొచ్చా? ఐ మీన్, ఎవరికైనా ప్రమాదం తలపెట్టడానికి ఎవరైనా వచ్చుండొచ్చా అని అంటున్నాను. ప్రమాదం తలపెట్టడానికి అయ్యుండకపోవచ్చు, ఏదైనా దొంగతనం చేయడానికి అయ్యుంటుంది. దొంగతనం కోసమైతే ఇంట్లోంచి ఏ చిన్న వస్తువు కూడా బయటికి పోలేదు కదా బావా. వచ్చిన వాడికి కుదరలేదేమో. లేదు బావా, ఏదో జరిగింది. ఏదో ప్రమాదం ఈరోజు మన ఇంటి వరకు వచ్చింది. అవని, ఎందుకు అనవసరంగా భయపడతావు? అదేదో ఆ ప్రమాదం నీ మీదకే రాబోయిందన్నట్టు కంగారు పడతావెందుకు? అయినా నన్ను దాటే నీ దగ్గరికి రావాలి. నేను అడ్డం ఉండగా నీ దగ్గరికి ఎటువంటి కీడు రాదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. దా, పడుకో. రాత్రి సమయంలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే తిరిగి అంత తొందరగా నిద్ర పట్టదండి. మీరు బాల్కనీలో ఉన్నారు కదా, కాసేపు అయ్యాక వస్తారులే అని నేను ఊరుకున్నాను. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే నేను నమ్మలేకపోయాను, కానీ ఈరోజు ఆ నిజాన్ని కళ్ళారా చూశాను. వేద, ఏం చూశారండి? ఇంట్లోకొచ్చింది గాలి కాదు వేద, అవని ఫ్రెండ్ సత్య. అర్ధరాత్రి సమయంలో మన ఇంట్లో వచ్చిన శబ్దానికి కారణం అతనే. మనందరి కంగారుకి కారకుడు అతనే. వేద,
బాల్కనీ నుంచి అలా బయటికి చూస్తుంటే సత్య బయటికి వెళ్ళడం చూశాను. నమ్మడానికి కాస్త సమయం పట్టింది. నమ్మించడానికైతే ఎక్కువ సమయం పడుతుంది, నమ్మడానికైతే స్వయంగా అనుభవం అయితే చాలు. సత్య ఎందుకు వచ్చుంటాడు? సత్య వచ్చిన విషయం అవనికి తెలిసే ఉంటుందా? తెలియకుండా ఉంటుందని మీరు ఇప్పటికీ అనుకుంటే గనక మీ మేనకోడలి చేతిలో మరోసారి మోసపోయినట్టే. అవనికి తెలుసు కాబట్టే ఇందాక తను మౌనంగా ఉండిపోయింది. అవని నా కొడుకుని మోసం చేస్తోంది, అమాయకుణ్ణి చేసి ఆడుకుంటోంది. సత్యకి దానికి మధ్య ఏదో నడుస్తోంది. ఈ విషయం వెంటనే తేల్చాలి. పదండి. ఆగు వేద, ఇప్పుడు సమయం కాదు. ఉదయం మాట్లాడదాం. నిజాలన్నీ బయటికి లాగుదాం. నువ్వు తొందరపడద్దు. నాన్న, త్వరగా రండి. అన్నయ్య, ప్లేట్ పట్టండి. అక్కడే ఆగిపోయారండి మామయ్య గారు. టిఫిన్ చేద్దాం రండి. ఏమైంది నాన్న? ఎందుకు మూడిగా కనబడుతున్నారు? రాత్రి జరిగిన విషయం గురించి మాట్లాడాలి. ఏదో సీరియస్ మ్యాటర్లా ఉంది. రాత్రి ఏం జరిగిందంటే, రాత్రి నువ్వు బావగారు సెకండ్ షో సినిమాకి వెళ్లారు కాబట్టి జరిగిన విషయం నీకు తెలియలేదు. అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దం రాగానే అందరం బయటకొచ్చాము. చూసేసరికి మెయిన్ డోర్ తెరిచే ఉంది. హాల్లోని ఫ్లవర్ వాస్ పడుంది. నేను తలుపులు వేయటం మర్చిపోయినట్టున్నాను. అలాగే గాలికి ఫ్లవర్ వాస్ కింద పడిపోయిందని అనుకున్నాం. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడానికి ఏముంది నాన్న? ఇంకేదో జరిగిందని అత్తయ్య మావయ్యల మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏదైనా ఉంటే మాట్లాడండి మామయ్య గారు. రాత్రి మన ఇంటికి అవని ఫ్రెండ్ లాయర్ సత్య వచ్చాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.